అందరికీ నమస్కారం అండి. శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం జొన్నలగడ్డ రత్నగారు రచించిన పరీక్ష అనే కథను విందాం. ఈ కథ సెప్టెంబర్ 2011 చందమామలో ప్రచురింపబడింది. జగపతి అనే ధనికుడు తన ఆస్తులు వ్యాపారాలు చూసిపెట్టేందుకు సరైన వ్యక్తి కోసం వెతుకుతున్నప్పుడు అతని స్నేహితుడు భిక్షపతి పట్నం చదువులు చదివిన తన బంధువు శ్రవణుడికి ఆ ఉద్యోగం ఇమ్మని అడిగాడు. అలాగే చూద్దాం, రేపు పంపించు అన్నాడు జగపతి. అప్పుడే కామరాజు అనే మరో కుర్రాడు వచ్చి, అయ్యా, తమకి పనులు చూసి పెట్టడానికి మనిషి కావాలని తెలిసింది. పెద్ద చదువులు లేకపోయినా చెప్పింది చేయగలన నమ్మకం ఉంది. నాకు పని ఇప్పించండి అని ప్రాధేయపడ్డాడు. జగపతి రేపు వచ్చి కనపడు అని చెప్పి అతన్ని పంపించి వేశాడు. మరుసటి రోజు శ్రవణుడు కామరాజు వచ్చాక జగపతి వారిని తమ ఇంట పెరట్లోకి తీసుకువెళ్ళి, ఇక్కడ మా తాతలు దాచిన బంగారం ఉందంటారు. ఇప్పటికే 4 మూలలు తవ్వించాను. ఈ మధ్యనే సిద్ధాంతి ఒకడు వచ్చి ఈశాన్య నైరుతి మూలల్లో కూడా ఒక మారు తవ్వి చూడమన్నాడు. మీరిద్దరూ చెరో మూలకి వెళ్ళి తవ్వించండి అన్నాడు. శ్రవణుడు చేయవలసిన ఉద్యోగం ఏమిటి? చదువుకున్న నాలాంటి వాడికి ఈ పరీక్ష ఏమిటి అని గొణుక్కుంటూ ఈశాన్య మూలలో తవ్వడం మొదలుపెట్టాడు. కామరాజు ఏం మాట్లాడకుండా నైరుతి మూలలో తవ్వడం ప్రారంభించాడు. కొంతసేపు అయ్యాక జగపతి శ్రవణుడి దగ్గరికి వెళ్ళి ఏమైనా ఫలితం కనబడేట్టుందా అని అడిగాడు. శ్రవణుడు అసహనంగా, గంటలు గడుస్తున్నా తవ్వుతున్న కొద్దీ మట్టి బురద మాత్రం బయటికి వస్తున్నది, కానీ ఇక్కడ ఏం బంగారం పండటానికి ఆస్కారం లేదు. నేనే వచ్చి చెబుదామనుకుంటున్నాను అన్నాడు. అలాగనా అంటూ జగపతి కామరాజు దగ్గరికి వెళ్ళి, శ్రవణుడు అక్కడ మట్టి బురద తప్ప మరేం లేదంటున్నాడు, నువ్వేమంటున్నావు అన్నాడు. నేను తవ్వుతున్నది మీరు బయటకు తీయమన్న బంగారం గురించి కదా, అది ఇంకా కనపడలేదు, తవ్వుకుంటూ పోతున్నాను. మట్టి బురద బయటకు వస్తున్నదని నేను గమనించనే లేదు అన్నాడు. జగపతి నవ్వి, తవ్వింది చాలు, ఇక ఆపై అని వెళ్ళిపోయాడు. తరువాత అతడు స్నేహితుడు భిక్షపతిని పిలిచి, నువ్వేం అనుకోకు, నేను కామరాజుని పనిలో పెట్టుకుందామనుకుంటున్నాను అన్నాడు. భిక్షపతి ఆశ్చర్యపడి, నేను పంపించిన శ్రవణుడికి కామరాజు కన్నా ఏమి తక్కువని వద్దన్నావు అని అడిగాడు. అందుకు జగపతి, కుర్రాళ్ళిద్దరికీ భూమిలో గుప్తంగా దాచిన బంగారాన్ని తవ్వి తీసే పని ఒకటి అప్పచెప్పాను. ఆ ప్రయత్నంలో నువ్వు పంపిన శ్రవణుడికి బంగారం కన్నా బయటపడుతున్న మట్టి బురద మాత్రమే కనపడ్డాయి. బంగారం దొరికేదాకా తవ్వడానికి సహనం కూడా ఉన్నట్లు లేదు. కామరాజుకు మాత్రం తాను తవ్వి తీయాల్సిన బంగారం కనుక దాని మీదే దృష్టుంది. అది బయటకు తీయడం కోసమే శ్రమపడ్డాడు. బురద మట్టి మాత్రమే వస్తున్నాయన్న ధ్యాస ఏమాత్రం కలగలేదు. నేను చెప్పినట్టుగా బంగారాన్ని వెలికి తీయాలన్నదే అతడు లక్ష్యంగా పెట్టుకున్నాడని తేలిపోయింది. లక్ష్య సాధనకి విద్యార్హతతో పని లేదు. చేయమన్న పనిని శక్తివంచన లేకుండా చిత్తశుద్ధితో చేయడానికి ప్రయత్నించగలడనే కామరాజును ఎన్నుకున్నాను. నిజానికి నేను తవ్వమన్న చోట బంగారం ఏది దాచలేదు. నేను పెట్టింది పరీక్షే. అందులో కామరాజు నెగ్గాడు అన్నాడు. భిక్షపతి జగపతిని, నీ నిర్ణయం సరైనదే అంటూ అభినందించి వెళ్ళిపోయాడు. ఇదండి ఈ కథ. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. నమస్కారం అండి.